ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. జైపూర్ వేదికగా రాత్రి 7:30 ముంబై రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో నంబర్ 1 ప్లేస్లో కొనసాగుతున్న రాజస్థాన్ ఆడిన 7 మ్యాచ్ల్లో 6 గెలిచి పటిష్టంగా ఉంది. ఇటు ముంబై జట్టు కేవలం 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది రాజస్థాన్ రాయల్స్. మరోవైపు వరుస పరాజయాలకు పంజాబ్ మ్యాచ్తో బ్రేక్ వేసింది ముంబై ఇండియన్స్. ఇక ఈ మ్యాచ్లోనైనా గెలిచి ప్లే ఆఫ్ రేస్లో నిలవాలని చూస్తోంది. మ్యాచ్ కి సంబంధించి మరింత సమాచారం తేజస్వి అందిస్తారు. తేజస్వి, రాజస్థాన్ వర్సెస్ ముంబై ఈ రెండు జట్ల బలాబలాలు ఎట్లా ఉన్నాయి? ఈ ఐపీఎల్ సీజన్ లో పే బ్యాక్ వీక్ లో భాగంగా ఈరోజు సెకండ్ డే చూడబోతున్నాం మనము. అండ్ థర్డ్ మ్యాచ్ పే బ్యాక్ వీక్ లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ పైన ఆడబోతున్నాయి రాజస్థాన్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో. అండ్ ఈ రెండు టీమ్స్ గురించి మాట్లాడుకుంటే రెండిటికి ది బిగ్గెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది, స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఖచ్చితంగా. అండ్ టాప్ క్లాస్ మ్యాచ్ అయితే ఈరోజు కాంటెస్ట్ చూడబోతున్నాం ఈ రెండు టీమ్స్ మధ్య. అండ్ మెయిన్గా చూసుకుంటే లాస్ట్ జరిగిన 4 మ్యాచెస్లో 180 వరకే 180 యావరేజ్ స్కోర్తోనే ఇక్కడ జరగడం జరిగింది. కానీ ఈరోజు ఈ రెండు టీమ్స్ బ్యాటింగ్ లైనప్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు స్కోర్ 200 క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ సన్ రైజర్స్ హైయెస్ట్ స్కోర్ చేశారు కాబట్టి ఎక్కడన్నా టాప్ టూలో మనకి సన్ రైజర్సే కనిపిస్తుంది. అండ్ 4th ప్లేస్లో కూడా సన్ రైజర్సే కనిపిస్తుంది. సో టాప్ 5లో ఉండే స్కోర్ మనం ఈరోజు చూడొచ్చు అని అయితే అర్థమవుతుంది. అండ్ మెయిన్గా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో T20 వరల్డ్ కప్ రాబోతోంది నెక్స్ట్. ఈ T20 వరల్డ్ కప్లో మనం చూడబోతున్న 3 క్యాప్టెన్స్, వరల్డ్ కప్ క్యాప్టెన్స్ని మనం ఈరోజు ఒకటే మ్యాచ్లో చూడబోతున్నాం. జాస్ బట్లర్, రోహిత్ శర్మ అండ్ వెస్టిండీస్ రోమన్ పవల్, వీళ్ళ ముగ్గురు మనకు కనిపిస్తారు. అండ్ ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ 15 మ్యాచెస్ గెలిస్తే ఆర్ఆర్ ఇప్పటి వరకు 13 మ్యాచెసే గెలిచింది. కానీ ఇదంతా గతంలో. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ముంబై ఇండియన్స్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నారు. కానీ రాజస్థాన్ రాయల్స్ కన్సిస్టెంట్గా వాళ్ళ టాప్ ప్లేస్ని నిలబెట్టుకుంటుంది. కేవలం ఒక్క మ్యాచ్, అది కూడా చాలా స్లైట్ ఎడ్జ్తో ఓడిపోవడం జరిగింది. అండ్ అది కూడా ఈ స్టేడియంలోనే 4 మ్యాచెస్ జరిగితే 3 మ్యాచెస్ గెలిచారు. అండ్ ఈ ఒక్క మ్యాచ్ గుజరాత్ టైటన్స్తో ఓడిపోవడం జరిగింది. కానీ ఎంఐ లాస్ట్ నుంచి 4th ప్లేస్లో చూస్తున్నాం మనం. చిన్నగా పికప్ అవుతున్నారు. కానీ ముంబైకి కొంతవరకు ఇది కొంచెం ఈసారి కష్టమయ్యే సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి ముంబైకి. అండ్ ఈ పిచ్ కండిషన్ చూస్తే పిచ్ స్పిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ అందులోనూ ఈ పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్న చాహల్ కేవలం ఒకే ఒక్క స్పిన్నర్ పర్పుల్ క్యాప్ రేస్లో మనకు కనిపిస్తున్నాడు. అండ్ తను ఇప్పటి వరకు 4 మ్యాచెస్లో 7 వికెట్స్ తీయడం చూసాం ఈ గ్రౌండ్లో మెయిన్గా. సో చాహల్ చాలా క్రూషియల్ అవ్వబోతున్నాడు. అండ్ స్పిన్నర్స్కి ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి చాహల్ అండ్ అశ్విన్ వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా ఈరోజు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అండ్ టాస్ కనుక గెలిస్తే ఫీల్డింగ్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే రెండు టీమ్స్లో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి చేసింగ్ వీళ్ళిద్దరికీ ఈజీ అవుతుంది. లాస్ట్ మ్యాచ్లో చూసాం మనం కోల్కతా నైట్ రైడర్స్ పైన చాలా ఎక్కువ స్కోర్ పెట్టినా సరే మన రాజస్థాన్ రాయల్స్ బాగా మంచి స్కోర్ చేసి చేసింగ్ని కూడా జాస్ బట్లర్ ఈజీ చేశాడు. సో ఎవరు గెలిచినా సరే ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ రెండు టీమ్స్ వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే చేంజెస్ చేసుకునే ఛాన్సెస్ లేవు. రెండు టీమ్స్లో మంచి బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ అంతా మంచిగా ఉన్నారు కాబట్టి ఎవరు చేంజెస్ చేసుకునే ఛాన్సెస్ లేవు. అండ్ బుమ్రా మీద ఈరోజు చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బుమ్రా పర్పుల్ క్యాప్ రేస్లో నెంబర్ 1లో ఉంటే చాహల్ నెంబర్ 2లో ఉన్నాడు. ఇద్దరు ఫస్ట్ నుంచి ఈక్వల్గా కంపీట్ చేస్తున్నారు. సో ఈరోజు ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. చాహల్ ఎక్కువ వికెట్స్ తీస్తుంటే బుమ్రా కొంతవరకు మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ వికెట్స్ కూడా చాలా ఫాస్ట్గా తీస్తున్నాడు. అండ్ కోయిడ్సీ కూడా వీళ్ళిద్దరు తర్వాత కంపీట్ చేస్తున్నాడు 3rd ప్లేస్లో. సో వీళ్ళ ముగ్గురు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది మెయిన్గా బౌలర్స్ మీద. ఎందుకంటే ఈ ఓవరాల్ సీజన్లో వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ కానీ వరల్డ్ క్లాస్ బౌలర్స్ కానీ ఉన్నారు అంటే అది మెయిన్గా ఈ రెండు టీమ్స్లోనే అనే చెప్పాలి, కోల్కతా నైట్ రైడర్స్తో పాటు. సో వీళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది బౌలర్స్కి. అండ్ ఈ సీజన్ మొత్తం బౌలర్స్కి అంత అనుకూలంగా లేదు. ఎక్కువ రన్స్ ఫ్లో అవుతున్నాయి, ఎక్కువ సిక్సెస్ కొడుతున్నారు కాబట్టి ఈరోజు బౌలర్స్కి ఏమన్నా అనుకూలమయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ ఇది మంచి బ్యాటింగ్ వికెట్ కూడా. అండ్ మనం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్లో ఎస్ఎస్వి జైస్వాల్ ఇంకా ఫామ్లోకి రాలేదు. చిన్నగా పికప్ అవుతున్నాడు కానీ పవర్ ప్లేని కూడా క్రాస్ చేయలేకపోతున్నాడు జైస్వాల్. సో జైస్వాల్ ఈ మ్యాచ్లో పికప్ అయితే
నెక్స్ట్ T20 వరల్డ్ కప్కి అనుకూలంగా ఉంటుంది. అండ్ జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్ గెలిపించాడు, ఫుల్ ఫామ్లో ఉన్నాడు, 2 సెంచరీస్ కొట్టాడు ఇదే ఐపీఎల్ సీజన్లో. అండ్ సంజు శాంసన్ కన్సిస్టెంట్గా తను పర్ఫామ్ చేస్తున్నాడు, తను ఏం చేయగలడో అది చేస్తున్నాడు. అండ్ వికెట్ కీపర్గా కూడా T20 వరల్డ్ కప్కి ఆల్రెడీ తను రేస్లో ఉన్నాడు. రియాన్ పరాగ్, ఎవరి మీదన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఈ సీజన్లో వచ్చాయి అది రాజస్థాన్ రాయల్స్ నుంచి అంటే అది రియాన్ పరాగే. ప్రతి మ్యాచ్లోనూ తన ఎఫర్ట్కి మించి ఆడుతున్నాడు అని అయితే అర్థమవుతుంది. తను ఉన్నంత వరకు స్ట్రైక్ రేట్ కానీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడంలో కానీ ఏ మాత్రం ఫెయిల్ అవ్వట్లేదు రియాన్ పరాగ్ అని చెప్పాలి. అండ్ ధ్రువ్ జురెల్ తను కూడా కొంతవరకు ఫామ్ కోసం కొంచెం స్ట్రగుల్ అవ్వడం చూస్తున్నాము. ఒక మ్యాచ్లో కొన్ని రన్స్ చేస్తున్నాడు అండ్ తర్వాత మళ్ళీ ఇన్కన్సిస్టెంట్ అయిపోతున్నాడు. హెట్మేర్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంది, ఎందుకంటే తను వచ్చేది ఫినిషర్గా అయినా చాలా మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. రోమన్ పవల్, వీళ్ళిద్దరి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, వీళ్ళు మంచి ఫినిషర్స్ కాబట్టి. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే చాహల్, అశ్విన్ అండ్ ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లేలో ఎన్ని వికెట్స్ తీస్తాడనేది కూడా ఒక కాన్సన్ట్రేషన్ ఉంది. అంటే లాస్ట్ మ్యాచ్లో తీశాడు, మళ్ళీ అంతకు ముందు ఒక 2 మ్యాచెస్లో తీయలేదు. సో ఆ కన్సిస్టెన్సీ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ కుల్దీప్ సేన్, ఆవేష్ ఖాన్ లాంటి వాళ్ళకి మంచి ఆపర్చునిటీ వచ్చింది, సో వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కేశవ్ మహారాజ్కి మంచి ఆపర్చునిటీ వచ్చింది అండ్ దాన్ని యూజ్ చేసుకున్నాడు. ఆండ్రే బర్గర్ ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయాడో ఇంజురీ వల్ల, అప్పుడు కేశవ్ మహారాజ్కి ఆపర్చునిటీ రావడం అండ్ తను దాన్ని బాగా యూజ్ చేసుకోవడం, అది వాళ్ళ టీంకి చాలా యూజ్ అయింది. సో వీళ్ళ ప్లేయింగ్ 11 చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా కన్సిస్టెంట్గా ఉంది. అండ్ ఎంఐ విషయానికి వస్తే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళ ముగ్గురు మంచి ఓపెనింగ్ ఇస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఒక మ్యాచ్లో 0, ఒక మ్యాచ్లో 50, ఒక మ్యాచ్లో 0 అలా ఆల్టర్నేటివ్గా ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాడు ఇంజురీ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత. కానీ తను ఒక వీడియో గేమ్ మోడ్లో ఆడుతుంటాడు, ఆడియన్స్ని ఏ రకంగా ఎంటర్టైన్ చేయాలో ఆ రకంగా ఎంటర్టైన్ చేస్తాడు. అండ్ T20కి అయితే తను పర్ఫెక్ట్ ప్లేయర్ అని చెప్పాలి. అండ్ తిలక్ వర్మ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు, కాకపోతే కొంతవరకు స్లోగా ఆడుతున్నాడు, కానీ తను ఎఫర్ట్స్ బాగా పెడుతున్నాడు అండ్ బాగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా ఫామే కొంతవరకు ముంబై ఇండియన్స్ని కలవర పెడుతోంది. వస్తున్నాడా అంటే ఈ మ్యాచ్లో ఆడుతున్నాడు, ఓకే సెట్ అయ్యాడు అని అనుకుంటుండగా అవుట్ అవుతున్నాడు. అండ్ బౌలింగ్ విషయంలో కూడా బుమ్రాకి ఈక్వల్గా తను వేయలేకపోతున్నాడు. సో హార్దిక్ పాండ్యా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి. అండ్ టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నబీ ఇంతవరకు బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ముంబై ఇండియన్స్ చేజింగ్కి వస్తే మాత్రం ఈ బ్యాటింగ్ లైనప్ విధ్వంసం చూస్తాం మనం. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా తను ఒక్కడే వన్ సైడ్ నుంచి ముంబై ఇండియన్స్కి సపోర్ట్ ఇస్తున్నాడు. హార్దిక్ పాండ్యా పెద్దగా కంబ్యాక్ చేయట్లేదు. అండ్ కోయడ్జీ బుమ్రా కొంతవరకు సపోర్ట్ ఇస్తున్నాడు, కానీ రన్స్ లీక్ చేస్తున్నాడు, వికెట్స్ మాత్రం తీస్తున్నాడు. అండ్ ఆకాష్ మధ్వాల్, నబీ, షెపర్డ్ ఇలాంటి వీళ్ళు కొంతవరకు ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేస్తారు అని ఎదురు చూస్తున్నారు. అండ్ మెయిన్గా ఈరోజు స్పిన్నర్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి షమ్స్ ములాని, పీయూష్ చావ్లా, శ్రేయస్ గోపాల్ వీళ్ళ ముగ్గురు. లాస్ట్ మ్యాచ్లో శ్రేయస్ గోపాల్ మంచి గూగ్లీస్తో అవుట్ చేయడం చూసాం. సో పీయూష్ చావ్లా, షమ్స్ ములాని పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి లాస్ట్ మ్యాచ్లో వాళ్ళని పక్కకు పెట్టారు. సో ఈరోజు స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి మంచి ఆపర్చునిటీ వస్తే వీళ్ళు కంబ్యాక్ చేయాలి. పీయూష్ చావ్లాకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళ మీద కొంతవరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు కొంతవరకు వికెట్స్ తీసి బుమ్రా ఎకానమీకి సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ముంబై ఇండియన్స్కి ఇది చాలా క్రూషియల్, వాళ్ళకి కేవలం 4 పాయింట్సే ఉన్నాయి కాబట్టి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ అయితే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి ఇంకా దగ్గర అయిపోతుంది. అండ్ ఇంకా జస్ట్ 2 మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతుంది రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్ లాంటి స్ట్రాంగ్ టీమ్ని ఎంఐ ఈ రోజు ఎలా ఎదుర్కొంటుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్, కానీ ఎక్కడో ఒక స్లైట్ ఎడ్జ్ అయితే రాజస్థాన్ రాయల్స్కే మనకు కనిపిస్తోంది.